హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఆర్టీఈ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్న సెక్షన్లను ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈజీగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఈ షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు కంప్లీట్గా 200 పైగా వీడియోస్తో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ ఏ ఎగ్జామ్కైనా, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్న మొత్తం సెక్షన్ల సంఖ్య 38. ఈ 38 అనే నెంబర్ ఎలా గుర్తుండాలి? సెక్షన్ల సంఖ్య 38 సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం 2009. ఇందులో జీరోస్ అనేది కౌంట్ చేసుకోకూడదు. 2కి +1 యాడ్ చేయాలి, 9కి -1 యాడ్ చేయాలి. రెండు ఇక్కడ 1 యాడ్ చేయాలి, ఒకటి +1 ఒకటి -1. 2కి +1 యాడ్ చేస్తే 3, 9 -1 8. జీరోస్ ఎలాగో కౌంట్ లేదు కాబట్టి 38. ఓకేనా? ఇలా 38 సెక్షన్స్ టోటల్గా ఈ విద్యా హక్కు చట్టంలో 38 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లకు సంబంధించి ఒక్కొక్కటి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మొదటి సెక్షన్ 1. దీన్ని ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అని పిలుస్తారు. సేమ్ దీని గురించి తెలిపేది. సెక్షన్ 1 అనేది విద్యా హక్కు చట్టం గురించి తెలుపుతుంది కాబట్టి ఈ టైటిల్ అనేది సెక్షన్ 1కి సంబంధించింది. సెక్షన్ 2 నిర్వచనాలు. ఈ చట్టంలో ఉన్న వివిధ భావనలకు సంబంధించిన నిర్వచనాలు, డెఫినేషన్ సంబంధించి. సెక్షన్ 1 ఏమో విద్యా హక్కు చట్టం గురించి చెప్తుంది. సెక్షన్ 2 అందులో ఉన్న నిర్వచనాల గురించి చెప్తుంది. ఓకేనా? ఇవి రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడికి ఓకే. 1, 2 అనేది సింపుల్. సెక్షన్ 3 నుంచి మీకు ప్రతి ఒక్కటి కోడ్ ద్వారా చెప్తాను సింపుల్గా గుర్తుండే విధంగా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెక్షన్ 3 ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు కలదు అని చెప్తుంది. ఇక్కడ 3 అనేది చూడండి, 3 ఫ్రీ. కోడ్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, 3 ఫ్రీ. సేమ్ సిమిలర్గా ఉంటాయి పదాలు. 3 అనగానే ఫ్రీ అనాలి. ఫ్రీ అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు కలదు. ఎవరికి? 6 to 14 ఇయర్స్ పిల్లలకి. ఓకేనా? ఇది సెక్షన్ 3 అనేది చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4. విద్యార్థి వయస్సుకి తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. అంటే ఏజ్ ప్రకారం విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో, ఏజ్కి ఏ క్లాస్లో ఉండాలి అని దాని ప్రకారమే చేర్చుకోవాలి తరగతిలో. కోడ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లాస్ చదవాలంటే మినిమం 5 ఇయర్స్ ఉండాలి. 4th క్లాస్లోనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళారు కాబట్టి విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. 4 అంటే ఇక్కడ మనం 4 ఇయర్స్ లాగా డీకోడ్ చేసుకుంటున్నాం కోడ్ ప్రకారం. 4 అనగానే 4 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్ ఉండరు కాబట్టి ఫస్ట్ క్లాస్ ఉండాలంటే మినిమం 5 ఇయర్స్ ఉండాలి. 4 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్ ఉండరు అంటే తగ్గ తరగతిలో, వాళ్ళ వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం తెలుపుతుంది? విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్ళాలనుకుంటే బదిలీ కోరే హక్కు కలదు. బదిలీ కోరే హక్కు విద్యార్థులకు ఉంటుంది అని తెలియజేసేది సెక్షన్ 5. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెక్షన్ 5 అంటే 5th క్లాస్. 5th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అయిపోతుంది. అప్పుడు హై స్కూల్కి వెళ్తారు. హై క్లాస్ అంటే 6th క్లాస్ నుంచి మీకు హై స్కూల్ స్టడీస్ అన్నమాట. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అంటే 1st నుంచి 5th వరకు ప్రైమరీ స్కూల్స్లో విద్య ఉంటుంది. 6th నుంచి మీకు హై స్కూల్లో ఉంటుంది కాబట్టి 5th క్లాస్ అయిపోయిన తర్వాత హై స్కూల్ కోసము మంచి స్కూల్లో చదవాలని అనుకుంటారు. మంచి స్కూల్లో చదవాలి, హై స్కూల్ అయినా మంచి స్కూల్లో చదవాలి, అక్కడ నుంచి ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్. హై స్కూల్లో చదవాలని చాలామంది ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అవుతారు. స్కూల్ అనేది వేరే స్కూల్కి చేంజ్ అవుతారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అవుతానని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు కదా, వేరే స్కూల్కి వెళ్తే అక్కడ నుంచి టీసీ తీసుకురండి అని అంటారు. మంచి స్కూల్ హై స్కూల్కి వెళ్తారు. టీసీ అంటే ట్రాన్స్ఫర్, బదిలీ అవుతారు పిల్లలు వేరే స్కూల్కి. 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ నుంచి హై స్కూల్ కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇక్కడ 5th క్లాస్ అంటే 5th సెక్షన్. 5th క్లాస్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వేరే స్కూల్కి బదిలీ అవుతారని గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ బదిలీ కోరే హక్కు అనేది సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్ సెక్షన్ 6. సెక్షన్ 6 ఏం తెలుపుతుంది?
1 నుంచి 5వ తరగతులకు వరకు 1 కిలోమీటర్ పరిధిలో కానీ 6 నుంచి 8వ తరగతుల వరకు ఇది ప్రైమరీ స్కూల్స్ 1 to 5 ఇంతకుముందు చెప్పాను కదా 1 to 5 వరకు ప్రైమరీ స్కూల్ 1 కిలోమీటర్ పరిధిలో. అదేవిధంగా 6 to 8 6 నుంచి 8 తరగతులకు 3 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలు ఉండాలి అని చెప్తుంది. ఒకవేళ లేనట్లయితే ఈ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ అమల్లోకి వచ్చినప్పటి నుండి 3 సంవత్సరాల లోపు ప్రభుత్వం అనేది పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఈ కండిషన్ లేకపోతే 1 కిలోమీటర్ పరిధిలో 1 to 5 క్లాసెస్, 6 to 8 6 నుంచి 8 తరగతుల్లో 3 కిలోమీటర్ పరిధిలో పాఠశాలలు ఉండాలి. లేనట్లయితే విద్యా హక్కు చట్టం ప్రకారం 3 సంవత్సరాల లోపు ప్రభుత్వమే పాఠశాలను ఏర్పాటు చేయాలి అని తెలియజేస్తుంది. 6 ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడ్ చూడండి. సెక్షన్ 6 అంటే ఇందులో ఉంది చూడండి, 3 కిలోమీటర్స్ పరిధిలో ఉండాలి అని అంటుంది. 3 కిలోమీటర్స్ పరిధిలో పాఠశాలలు ఉండాలి. అదేవిధంగా 3 years లోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 3 kilometers 3 years ఇవి రెండు కలిపితే 6. ఓకేనా? లేదంటే 6 మల్టిపుల్సే కదా 3 అనేది, 3 అని వస్తుంది. 6 మల్టిపుల్స్ వచ్చేది ఏముంటాయో, 6 మల్టిపుల్స్ వచ్చే మ్యాటర్ ఏముంటుందో అదే మీకు సెక్షన్ 6 అన్నమాట. ఓకేనా? 3 kilometers 3 years ఇలా ఉంటుంది కోడ్ ప్రకారం. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుంది? ఈ చట్టం అమలుకు సెక్షన్ 7 ప్రకారం ఈ చట్టం విద్యా హక్కు చట్టం అమలుకు నిధులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి. 2 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 పంచుకోవాలి నిధులను అనేవి. వీటికి సంబంధించి సెక్షన్ 7 ప్రకారం చెప్తుంది అమలు చేయడానికి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెక్షన్ 7 కోడ్ సప్త 7 అంటే సప్త అంటారు. సప్త నిధులు అనే ఒక పదం గుర్తుపెట్టుకోవాలి. సప్త నిధులు అని గుర్తుపెట్టుకుంటే సప్త అంటే 7, నిధులు అంటే నిధులన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పంచుకుంటాయి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 8 ఏం తెలియజేస్తుంది? ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే బాధ్యతల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 8 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 8 స్టేట్ సిమిలర్గా ఉన్నాయి చూడండి. 8 స్టేట్, 8 అనగానే స్టేట్ అనాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే బాధ్యతలు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వం బాధ్యతలు. ఇది కూడా స్థానిక ప్రభుత్వం, సేమ్ సిమిలర్గా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు, ఇది స్థానిక ప్రభుత్వం బాధ్యతలు, 2 కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కాబట్టి 8, 9 అనేది కంబైన్డ్గా చదువుకోవాలి. 8 అనగానే మీకు తెలుసు, 8 అనగానే స్టేట్ అంటారు. స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు గుర్తుంటుంది. తర్వాత వెంటనే స్థానిక ప్రభుత్వం బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 8, 9 ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కాబట్టి సింపుల్గా 8, 9 అనేది లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 10 చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేర్పించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. సెక్షన్ 10 అంటే 10th క్లాస్ ప్రకారం కోడ్ చేసుకుందాం. ఇక్కడ కోడ్ చూడండి. 10th క్లాస్లో పిల్లలను తల్లిదండ్రులు బాధ్యతగా చదివిస్తారు. ఎందుకంటే 10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు బాధ్యతగా చదివిస్తారు. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యతగా చదివిస్తారు. బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. సెక్షన్ 10 అనగానే ఇక్కడ కీవర్డ్ ఏంటి? తల్లిదండ్రుల బాధ్యత. ఇలా గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్లో పిల్లలను తల్లిదండ్రులు బాధ్యతగా చదివిస్తారు. ఓకేనా? 10 తల్లిదండ్రుల బాధ్యత. నెక్స్ట్ సెక్షన్ 11 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలంటే ఎలిమెంటరీ స్టేజ్. ఓకేనా? పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. ఇక్కడ 11 అంటే 11 ఎలిమెంటరీ సిమిలర్గా ఉంటాయి చూడండి. 11 ఎలిమెంటరీ స్టార్టింగ్ పదాలు సేమ్ ఉంటాయి. 11 ఎలిమెంటరీ స్టేజ్ కదా, 3 to 6 years పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 12 ఏం తెలుపుతుంది? ఉచిత నిర్బంధ విద్యకై బడుల బాధ్యతల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 12 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకై బడుల బాధ్యతలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంతకుముందు మీరు సెక్షన్ 3 అనేది కూడా 3 అంటే ఫ్రీ అని చెప్పాను. 3 అనగానే ఫ్రీ అనాలి అని చెప్పాను. అంటే అది కూడా ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిందే సెక్షన్. ఇక్కడ కూడా సెక్షన్ 12 సంబంధించి సిమిలర్గా ఉంటుంది.
1+2 12 అంటే 1+2 1+2 3 అనగానే మళ్ళీ ఫ్రీ. దీనికి సంబంధించి కూడా ఉచిత నిర్బంధ విద్యకై బడుల బాధ్యతలు. ఇక్కడ సెక్షన్ 12 ప్రకారం బడుల బాధ్యతలు, ఉచిత నిర్బంధ విద్య, ఉచిత అనేది ఇక్కడ కీవర్డ్. 1+2 3 ఫ్రీ. సిమిలర్గా సెక్షన్ 3 మాదిరిగానే ఇది కూడా సెక్షన్ 12 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 1+2 3 అంటే ఫ్రీ. నెక్స్ట్ సెక్షన్ 13 ప్రకారం విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్ టెస్టులు కానీ, ఇంటర్వ్యూలు కానీ, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం కానీ ఉండకూడదు. సెక్షన్ 13 ప్రకారం విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్ టెస్టులు కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఈ సెలక్షన్ ప్రాసెస్ కానీ ఉండకూడదు అని తెలియజేస్తుంది సెక్షన్ 13. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెక్షన్ 13 రీసెంట్గా గ్రూప్ 4 1:3 సెలక్షన్ ప్రాసెస్ అనేది 1:3లో సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఓకేనా? గ్రూప్ 4 ప్రకారం రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 1:3 సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఇక్కడ కోడ్ ప్రకారం లింక్ చేసుకోవాలి. కోడ్ ప్రకారం చూస్తే ప్రస్తుతం గ్రూప్ 4 సంబంధించి ఇలా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం గ్రూప్ 4 సంబంధించి 1:3 సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. 1:3 సెలక్షన్ ప్రాసెస్ ఉంది. 1:3 13 1 3 ఇందులో ఉన్నది పేర్లు చూడండి. 1:3 అంటే 13 1 3 1:3 1 3 అంటే 13 సంబంధించి ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. 1:3 సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ఎంపిక విధానం అనేది అడ్మిషన్ టెస్టులు, ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్ సంబంధించిన అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్కి లింక్ చేసుకోవాలి. ఈ అడ్మిషన్ టెస్టులు, ఇంటర్వ్యూలు, ఎంపిక విధానం ఇవన్నీ ఉండరాదు అని సెక్షన్ 13 తెలియజేస్తుంది. గ్రూప్ 4కి లింక్ చేసుకుంటే, ఈ గ్రూప్ 4 సెలక్షన్ ప్రాసెస్కి లింక్ చేసుకుంటే, 1:3 సెలక్షన్ ప్రాసెస్కి లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది సెక్షన్ 13 అనేది. నెక్స్ట్ సెక్షన్ 14 ప్రకారం జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి జనన ధృవీకరణ పత్రం లేదని ఏ పాఠశాలలో కూడా అడ్మిషన్ని తిరస్కరించకూడదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని ఏ పాఠశాలలో కూడా అడ్మిషన్ని తిరస్కరించకూడదు సెక్షన్ 14 తెలుపుతుంది. సెక్షన్ 14 ప్రకారం మన కోడ్ చూడండి. ఆల్ఫాబెట్ ప్రకారం, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం 14 1 అంటే ఏ ఫస్ట్ లెటర్ ఏ, 4 అంటే ABCD ఓకే, AD 4 అంటే D, AD అంటే మనం అడ్మిషన్, AD అంటే షార్ట్కట్లో అడ్మిషన్ అంటాం. అడ్మిషన్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదని అడ్మిషన్ని, స్కూల్లో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. ఓకే, AD అంటే అడ్మిషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని అడ్మిషన్ అనేది తిరస్కరించకూడదు అని తెలియజేసేది సెక్షన్ 14. ఓకేనా? ఇలా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారము లింక్ చేసుకోవాలి. సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్ సెక్షన్ 15 విద్యా సంస్థల్లో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. సెక్షన్ 15 ప్రకారం విద్యా సంస్థల్లో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 15 ఇయర్స్ వచ్చిందంటే 10th క్లాస్ ఉంటారు. సాధారణంగా 15 ఇయర్స్కి చాలామంది 10th క్లాస్లో ఉంటారు. కాబట్టి 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి 10th క్లాస్ ఖచ్చితంగా విద్యా సంస్థలో చదవాలి. చూడండి, 10th క్లాస్ 15 ఇయర్స్కి 10th క్లాస్ ఉంటారు. బోర్డ్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా విద్యా సంస్థలో ప్రవేశం కల్పించాలి. ఓకే, ఖచ్చితంగా విద్యా సంస్థలో ప్రవేశం అనేది కల్పించాలి. బోర్డ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విద్యా సంస్థల్లో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలని తెలియజేసే సెక్షన్ 15 అంటే 10th క్లాస్లో విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించాలి, బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అని లింక్ చేసుకోవాలి. సింపుల్గా గుర్తుంటుంది. సెక్షన్ 16 ఏం తెలియజేస్తుంది? అదే తరగతిలో, ఇప్పుడు 15 అంటే 10th క్లాస్ అని చెప్పాను. 15 అంటే 15 ఇయర్స్కి 10th క్లాస్లో ఉంటారు. 16 అంటే 16 ఇయర్స్ అని లింక్ చేసుకోవాలి. ఇక్కడ 16 ఇయర్స్ అంటే 10th క్లాస్ అయిపోతుంది. మళ్ళీ నేను అదే తరగతిలో చదువుతానని ఇప్పుడు చూడండి కోడ్ దీని ప్రకారం 16 ప్రకారం అలా కాకుండా 16 ఇయర్స్ వచ్చినా కూడా మళ్ళీ నేను అదే తరగతి అంటే 10th క్లాస్లోనే చదువుతానని చేయకూడదు. 15 ఇయర్స్కి 10th క్లాస్ అయిపోవాలి.
16 ఇయర్స్ వచ్చినా కూడా నేను మళ్ళీ అదే తరగతిలో కూర్చొని చదువుతానని చేయకూడదు. అంటే దీని ప్రకారం చూడండి, సెక్షన్ 16 ఏం తెలియజేస్తుంది? అదే తరగతిలో మరలా కొనసాగించడము నిషేధం. అదే తరగతిలో మళ్ళీ చదవడం, అదే తరగతిలో మరలా కొనసాగించడం, బడి నుండి తీసివేయడం కానీ ఇవన్నీ నిషేధం అని తెలియజేసేది సెక్షన్ 16. ఇంతకుముందు 15కి లింక్, 15 ఇయర్స్కి 10th క్లాసు, మళ్ళీ 16 కాగానే 16 ఇయర్స్కి వచ్చిన తర్వాత కూడా అదే తరగతిలో నేను 10th క్లాస్ మళ్ళీ చదువుతానని చేయకూడదని కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే అదే తరగతిలో మరలా కొనసాగించడం అని నిషేధం 16 ప్రకారం. ఇలా సెక్షన్ 16 సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 17 బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. బాలలను శారీరకంగా శిక్షించడం కానీ మానసికంగా వేధించడం కానీ ఇవన్నీ నిషేధం 17 ప్రకారం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 17 ఏ ఒక్కరిని కూడా ఏడిపించవద్దు. ఏడు అంటే ఏడిపించవద్దు. ఏ ఒక్కరిని ఏడిపించవద్దు. ఏ ఒక్కరిని ఏడిపించవద్దు. ఏడిపించవద్దు కోడ్ ప్రకారం. ఏ ఒక్కరిని ఏడిపించవద్దు. 17 సెక్షన్ 17 అంటే బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం అనేది నిషేధం సెక్షన్ 17 ప్రకారం. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పార్ట్ 1 వీడియో అండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. షార్ట్ ట్రిక్ కోర్సులో 200 పైగా టాపిక్లతో జనరల్ స్టడీస్ సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ అనేది కంప్లీట్ 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ఫ్రీ కంటెంట్ ఉందని ఫ్రీ కంటెంట్ చూడండి. ఎవరైనా నచ్చిన వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. రాబోయే ఏ ఎగ్జామ్కైనా, ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% ర్యాపిడ్ రివిజన్ ద్వారా 100% ట్రిక్స్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉన్నాయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు లోగోతో కనిపిస్తుంది. అలానైనా డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.